తలపాటుని ఇట్లా ఎత్తుగా తీసుకోవాలి. ఇక్కడ సపోజ్కి ఇది ఒక పాయింట్ అనుకో, ఇటు సైడ్ది కొంచెమే ఉంటుంది, ఇటు సైడ్ది ఎక్కువ ముందుకుంటుంది. నెక్స్ట్ చెవు. ఈ చెవి షేప్ కూడా బేసిక్గా మన ఇష్టం. అంటే కొంతమంది ఇట్లా వేస్తారు, కొంతమంది ఇట్లా వేస్తారు. ఎట్లా వేసుకోవాలనేది మన ఇష్టం. ఎట్లయినా రకరకాలుగా ఇట్లా కూడా వేస్తారు, రకరకాలుగా వేస్తారు, ఎట్లయినా వేసుకోవచ్చు. మెహందీలో ఏంటంటే ప్రాపర్ వే అనేది ఏది ఉండదు. కాకపోతే ఓవరాల్గా షేప్ చూసినప్పుడు మాత్రం కరెక్ట్. ఓకే, ఇది బొమ్మ అర్థమవుతుంది. హలో హలో ఇది ఏనుగు అర్థమవుతుంది అన్న విధానం ఉంటే సరిపోద్ది. అది పికాక్ అయినా ఏనుగైనా ఏ ఎలిమెంట్ అయినా. ఇప్పుడు బ్రైడ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారు, అందరు సేమ్ అయ్యారు. కొంతమంది ఏమో చిన్న చిన్న ఫిగర్స్ లాగా జస్ట్ కళ్ళు ముక్కు నోరు నార్మల్గా లైన్స్ లాగా పెట్టి వదిలేస్తారు. కొంతమంది ఏదో మొత్తం డీటెయిలింగ్ వేస్తారు. అంటే మొత్తం ఇప్పుడు మనం ఎట్లున్నాం అట్లా తిప్పుతారు కొంతమంది. అందులో కూడా 2 రకాలు ఉంటాయి బొమ్మలలో కూడా. అసలు ఏనుగు అనేది కూడా బేసిక్గా దీని ఫిల్లింగ్ కూడా రకరకాలుగా ఉంటుంది. ఒకటి షేడింగ్లో ఉంటుంది, ఏనుగు షేడింగ్లో ఉంటుంది. ఇంకొకటేమో మొత్తం కట్ వర్క్లో ఉంటుంది, ఇంకొకటేమో ఎంటీ ఉంటుంది. ఎట్లా డిజైన్ చేసుకుంటామో అనేది మన ఇష్టము. ఇప్పుడు నేను చెప్పే ఫిగర్ ఏంటంటే బేసిక్ ఫిగరు. అంటే ఎఫర్ట్లెస్గా ఏ ఏనుగునైనా చూసినప్పుడు నువ్వు ఇట్లా డివైడ్ చేసుకోవాలి. అంటే నీ మైండ్ థింకింగ్ ఇలా ఉండాలి. ఏ ఎలిఫెంట్ తీసుకున్నా ఇట్లాంటి స్టెప్స్తోనే త్రూ వెయ్యాలి. ఇలా వచ్చిన తర్వాత కొంత కిందికి తీసుకోవాలి. ఇది తొండం స్ట్రైట్గా అంటే ఇది కూడా మన ఇష్టం. కర్వ్ లాగా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు, కర్వ్ లాగా కూడా ఉండొచ్చు, స్ట్రైట్ లాగా కూడా ఉండొచ్చు. ఇలా దీన్ని కిందికి తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఇదే ప్లేను, ఇదే లైను, ఈ లైన్ దాటొద్దు. ఎందుకంటే సపోజ్గా ఇది నువ్వు ఫ్లోర్ అనుకున్నావు అనుకో, ఒక ఏనుగు నిలబడింది అనుకున్నావు అనుకో, ఈ ఫ్లోర్కి తొండం అంతే, కాళ్ళు కూడా అక్కడే అంతాయి కదా. కొంతమంది తెలియక ఏం చేస్తారు, లెగ్స్ని కిందికి వేస్తారు, లెగ్స్ని పైకి వేస్తారు. లెగ్స్ని పైకి వేస్తే ఇది ఫ్లోర్ అనుకుంటే మరి తొండం ఎక్కడ ఉంటుంది? అట్లా చేయకూడదు. కావాలంటే తొండం పైకి వేసుకోవచ్చు, కానీ లుక్ వైజ్ బాగుండదు. తొండం పైకి వేస్తే లుక్ వైజ్ బాగుండదు. సో తొండం కాళ్ళు 2 ఒకటే ప్లేన్లో ఉండేలాగా వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో తీసుకోవాలి, చెవికి మిడిల్లో తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి లైన్ కాదు కర్వ్ కాదు, రెండింటికి మిడిల్లో. ఓకే, ఒక సైడ్ లైన్ ఇంకో సైడ్ కర్వ్. ఇది లైన్ లాగా కూడా ఉండదు, కొంచెం ఉండి ఉండనట్టు ఉంది. లైన్ అనుకో ఇలాగ ఉంటుంది. మైనర్ డిఫరెన్స్ ఇది ఇంకో ఇది చాలా మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ అది వేస్తే కొంచెం మనకు అర్థమవుతుంది ఎట్లా కర్వ్ అనేది. తర్వాత లెగ్స్లో రకరకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే క్రాస్ లెగ్స్ ఉంటాయి, ఒకటి ఏంటంటే స్ట్రైట్ లెగ్స్. ఇప్పుడు స్ట్రైట్ లెగ్స్ అనుకో దీన్ని తీసుకొచ్చి కింద పెట్టాలి, ఇలానే పెట్టేసేయాలి. క్రాస్ లెగ్ అనుకో ఇటు సైడ్ నేను ఇంకో లెగ్ పెడుతున్నా, మళ్ళీ నడుస్తున్నట్టు ఇటు ఇంకో లెగ్ పెడతా అన్నట్టు. సో క్రాస్ లెగ్స్ వేసినప్పుడు ఒక్క లెగ్గే మనకు ఫ్లోర్ కాన్నట్టు ఉంటుంది, ఇంకో లెగ్ ఇట్లా లేపుతాం కదా. ఇప్పుడు మనం నడుస్తున్నాం అనుకో, ఇంకో ఇట్లా నడుస్తున్నాం అనుకో, ఇంకో లెగ్ క్రాస్ ఉంటుంది, మళ్ళీ కొంచెం పైకి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా చూస్తున్నాం మనం పిక్చర్. ఇప్పుడు మనం నార్మల్గానైనా ఏదైనా పిక్చర్ దిగినప్పుడు ఇట్లా నిలబడి ఉన్నప్పుడు 2 కాళ్ళు సేమ్ దాని మీద ఉండవు, ఒక కాలు కొంచెం పైకే ఉంటుంది అబ్జర్వ్ చేస్తే. సో ఇలాగా అయితే ఇప్పుడు ఈ కాళ్ళని వేయొద్దు, ఇప్పుడు వేయొద్దు. ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ మనం కాళ్ళని వేసుకుంటే ఈడ మెస్సప్ అయిపోతుంది, ఈడ కుదరవు పార్ట్స్. ఇక్కడ కాలు వేసుకున్నాం అనుకో ఇక్కడ కుదరవు. ప్రతిసారి కాదు, మనం ప్రో అయితే కుదురుతుంది. ఇప్పుడే బిగినింగ్ నేర్చుకుంటున్నాం అంటే కుదరదు, ఈ ప్లేస్ అంతా మిస్ అయిపోద్ది. ఫస్ట్ ఈ పట్టం ఉంటుంది, దీన్ని నెట్టి పట్టం అంటాం మనం నార్మల్గా తెలుగులో, నెట్టి పట్టం అంటాం. సరే ఇది నెట్టి పట్టం. నెట్టి పట్టం అంటే ఇది ఇక్కడ ఒక పట్టం ఉంటుంది, జ్యువెలరీ లాగా, ఏనుగుకి జ్యువెలరీ ఇలా. ఏదొచ్చినా సరే ఒక 2 లైన్లు వేసి హమ్ చేసుకుంటే సరిపోద్ది బస్.
ఇక్కడ దీనికి కార్పెట్. ఈ కార్పెట్ లెంత్ కూడా ఎట్లా చూసుకోవాలి అంటే ఈ తొండం ఉందా మిడిల్లో ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇంత గ్యాప్ ఉండేలాగా, ఇంత గ్యాప్ ఉండేలా, అంటే సగం లాగా తీసుకున్నా కూడా ఏం కాదు. తర్వాత ఇంకా పొట్టను కవర్ చేయాలి మనం ఇప్పుడు. ఈ పొట్ట కోసం ఇలాగా. ఇప్పుడు కాళ్ళని మనం ఇట్లా స్ట్రైట్గా వేయద్దు. యాక్చువల్గా కొంతమంది వేస్తారు కానీ బాగుండవు. ఇలా ఉండాలి. ఈ ఒక 2 కర్వ్స్, ఇదొక కర్వ్, ఇదొక కర్వ్, ఒక 2 కర్వ్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగా. మళ్ళీ దీనికి కర్వ్, ఓకే. ఒక చిన్న తోక. ఇప్పుడు నెక్స్ట్ తొండంని పై కనాలి. తొండంని స్ట్రైట్ కనొద్దు, సేమ్ కర్వ్ లోపల కనాలి. ఇలాగా. ఇలా అన్నప్పుడు ఇక్కడ దంతం. ఈ దంతంని 2 రకాలుగా వేయచ్చు. ఒకటి లోపల వేయచ్చు, ఇంకొకటి ఇలా ఉంది కదా తొండం, ఇట్లా కూడా వేయచ్చు. ఓపెన్ మౌత్ ఇది. ఇది ఓపెన్ మౌత్. ఈ దంతం కాదులే, మౌతే. ఇలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే ఇక్కడ జ్యువెలరీ వేసేసేయాలి, అయిపోతుంది. ఇప్పుడే వేసేయాలి జ్యువెలరీ. తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒకటి తీసుకొని కాలు. అమ్మాయి కాన్ బాగా అయిపోయింది. అది ఇప్పటిది పేస్ట్ మొన్నటిదేనా? వేస్తే వేస్తా. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లా ఏనుగు కన్ను క్రాస్లో ఉంటుంది. ఇది బేసిక్ ఫిగర్. ఈ స్టెప్సే ఉంటాయి అన్నిట్లో, కానీ ఎలిఫెంట్ రకరకాలుగా చూపిస్తారు. ఇది ఒక్కటి నీకు కరెక్ట్ అయ్యి వస్తే నువ్వు మిగతాయి వేయొచ్చు. ఇది రాకపోతే అంటే ప్రొసీడ్ అవ్వలేవు, కష్టం. ఇది వేస్తావా? ఫస్ట్ కావాలంటే పెన్నుతో వేయాలి.